హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాపిల్ రీసెంట్‌గా iOS 26.3ని రిలీజ్ చేసింది. అందులో ఏమేమి కొత్త ఫీచర్స్ వచ్చాయో ఒకసారి చూద్దాము. ఈ అప్డేట్‌లో మేజర్‌గా వచ్చేసి మనకి ఐఫోన్ టు ఆండ్రాయిడ్ డేటా ట్రాన్స్‌ఫర్ అనేది ఒక మేజర్ ఫీచర్‌ని యాడ్ చేశారు. ఈ డేటా ట్రాన్స్‌ఫర్ అనే ఆప్షన్‌ని మనం ఎనేబుల్ ఐ మీన్ యూజ్ చేయాలంటే, సో మనం సెట్టింగ్స్‌లోకెళ్ళి జనరల్‌లోకెళ్ళామంటే కిందకి స్క్రాల్ చేసామంటే అక్కడ ట్రాన్స్‌ఫర్ టు ట్రాన్స్‌ఫర్ ఆర్ రీసెట్ ఐఫోన్ అని ఒక ఆప్షన్ ఉంటది. సో, దాన్ని ట్యాప్ చేశారంటే మనకి ట్రాన్స్‌ఫర్ టు ఆండ్రాయిడ్ అని ఒక ఆప్షన్ ఉంటది. ఆ ట్రాన్స్‌ఫర్ టు ఆండ్రాయిడ్ ఆప్షన్‌ని ఓపెన్ చేయంగానే అక్కడ మనకు ఒక పాపప్ మెసేజ్ వస్తది. ప్లేస్ యువర్ డివైస్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తది. దాన్ని కంటిన్యూ చేశామంటే మనకు క్యూఆర్ కోడ్ స్కానర్ అనేది ఓపెన్ అవుతది. ఆండ్రాయిడ్ ఫోన్‌లో చూపించే క్యూఆర్ కోడ్‌ని ఐఫోన్‌లో స్కాన్ చేశామంటే డేటా ట్రాన్స్‌ఫర్ స్టార్ట్ అవుతది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వాల్‌పేపర్స్‌లో. సో, ఇప్పుడు మనం వాల్‌పేపర్స్ సెట్ చేసుకునేటప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ వాల్‌పేపర్స్ ఉంటాయి కదా! అందులో మనకి వాళ్ళు వెదర్‌ని, ఆస్ట్రానమీని సెపరేట్ చేశారు. సో, ఇప్పుడు మనకి వెదర్ సెపరేట్ సెక్షన్‌లో వస్తది. వెదర్ వాల్‌పేపర్స్ అండ్ ఆస్ట్రానమీ వాల్‌పేపర్స్ సెపరేట్ సెక్షన్‌లో వస్తది. ఇదొక అప్డేటు 26.3లో. అలాగే లొకేషన్ సర్వీసెస్‌లో మనము వెదర్ వాల్‌పేపర్స్‌కి సెపరేట్‌గా లొకేషన్‌ని యాక్సెస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మ్యూజిక్ యాప్‌లో. మ్యూజిక్ యాప్‌లో స్మాల్ యూఐ చేంజెస్ ఉన్నాయి. అవేంటంటే మనం మ్యూజిక్ యాప్ ఓపెన్ చేయంగానే మనకి హోమ్ అని టాప్‌లో వస్తది కదా! ఇంతకుముందు ఆ హోమ్ అనేది స్మాల్ లెటర్స్‌లో ఆహ్, మిడిల్‌లో ఉండేది. సో, ఇప్పుడేం చేశారంటే హోమ్ అనే ఆప్షన్‌ని లెఫ్ట్ సైడ్‌కి మూవ్ చేసి బోల్డ్‌గా చేశారు. సో, ఇదొక అప్డేటు. అందులో ఏదైనా ఆల్బమ్స్‌ని ఓపెన్ చేశామంటే మనకి ఇంతకుముందు టెక్స్ట్ మిడిల్‌లో ఉండేది. దాన్ని లెఫ్ట్‌కి మూవ్ చేశారు. ఇది స్మాల్ యూఐ అప్డేట్సు హో మ్యూజిక్ యాప్‌లో. నెక్స్ట్ అప్డేటు నోటిఫికేషన్ షేరింగు. సో, మనం ఇప్పుడు నోటిఫికేషన్స్‌ని థర్డ్ పార్టీ డివైసెస్ లైక్ ఏదైనా యాపిల్ వాచ్ కాకుండా అదర్ ఏదైనా థర్డ్ పార్టీ డివైసెస్ ఉంటాయి గదా! వాచెస్, అలాగే థర్డ్ పార్టీ ఎయిర్‌పాడ్సు వాటికి మనం ఇప్పుడు నోటిఫికేషన్స్‌ని షేర్ చేయొచ్చు. ఇది ఓన్లీ అవైలబుల్ ఉండేది యూరోప్ కంట్రీస్‌కి. అదర్ కంట్రీస్‌కి ఈ ఆప్షన్ ఎనేబుల్‌లో లేదు. మనకొచ్చిన నోటిఫికేషన్స్‌ని థర్డ్ పార్టీ డివైసెస్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఓన్లీ యాపిల్‌కే కాకుండా. ఇది ఒక కొత్త ఫీచరు. బట్ ఇది ఓన్లీ యూరోప్ రీజియన్‌కి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన నెట్వర్క్ ప్రొవైడర్‌కి మనము లొకేషన్ యాక్సెస్‌ని లిమిట్ చేయొచ్చు. సో, ఇది అన్ని డివైసెస్‌లో ప్రెజెంట్ అయితే లేదు. ప్లస్ అన్ని కంట్రీస్‌లో గూడా అవైలబుల్‌లో లేదనుకుంటాను. ఓన్లీ స్పెసిఫిక్ నెట్వర్క్ ప్రొవైడర్స్‌కే ఉంది. అదేంటంటే మన లొకేషన్‌ని మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఆల్వేస్ యాక్సెస్ చేసుకోకుండా. అది 16 అండ్ ఆహ్, స్ యాపిల్ ఎయిర్‌లో మాత్రమే ఈ ఫీచర్‌ని ప్రెజెంట్ యూజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్‌లో అన్ని కంట్రీస్‌లో రావచ్చని అనుకుంటున్నాను. సో, ఇదొక ఫీచరు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి షేరింగ్ ఆప్షన్స్. ఇప్పుడు మనం ఏదైనా సఫారీలో ఏదైనా వెబ్‌సైట్‌లో ఉన్నామంటే, మనం ఆ వెబ్‌సైట్‌ని షేర్ చేయాలనుకోండి. సో, మనం షేర్‌లోకెళ్ళి ఓపెన్ చేసామంటే, మనకి వ్యూ మోర్ అనే ఆప్షను డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఇంతకుముందు వ్యూ మోర్ 3 డాట్స్‌లో ఉండేది. ఇప్పుడు యారో యాడ్ చేశారు. సో, ఆ యారోని ప్రెస్ చేసామంటే ఇది మనకి ఇంకా మోర్ ఆప్షన్స్‌ని చూపిస్తది. అందులోనూ యాడ్ ఫేవరెట్ అనేది ఇంతకుముందు టాప్ బార్‌లో ఉండేది. దాన్ని తీసుకొనొచ్చి ఆప్షన్ లాగా యాడ్ చేశారు. నెక్స్ట్ సమ్ ఇష్యూస్ కీబోర్డ్ ల్యాగ్ ఇష్యూస్‌ని ఫిక్స్ చేశారని చెప్తున్నారు. సో, ఇది iOS 26.3 అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.